జనసేన పార్టీ అధిష్టానం సూచన మేరకు బొజ్జ ఐశ్వర్య నివాసం వద్ద కొనసాగిన వీర మహిళల నిరసన దీక్షను విరమించుకున్నట్లు కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చేపట్టిన ఈ నిరసనను పోలీసులు కేసు నమోదు చేసి త్వరలోనే నిందితురాలిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించామని చెప్పారు. అయితే దీక్ష మాత్రమే విరమించామని, పోరాటం కాదని స్పష్టం చేసిన ఆయన ప్రజా నాయకులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్న ఉదయం నుంచి కూడా మన జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మీ అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా మన ఏలూరు సభలో పెట్టి రావణ్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారీతులు మాట్లాడటం జరిగింది. దానికి మనస్తాపం చెందినటువంటి కొందరు కార్యకర్తలు పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆ కేసుకి పోలీసు వారు స్పందించి రావణ్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి విచారణ జరిపేటువంటి సమయంలో బొజ్జ ఐశ్వర్య గారు అనే ఆమె నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హల్చల్ చేయటమే కాకుండా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిల్చుని అక్కడ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఒక సవాల్ రూపంలో వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ ప్రపంచంలోనే కాదు, రాష్ట్రంలో, దేశాల్లో స్త్రీకంటూ ఒక ప్రత్యేక గౌరవం, స్థానం ఉంది. ఒక మాతృమూర్తికి, ప్రతి స్త్రీలో కూడా ఒక మాతృమూర్తిని చూసుకునేటువంటి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా మాట్లాడటం మానవ సమాజం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను ఆమెకి ఈ సందర్భంగా, భావ వ్యక్తీకరణని జనసేన పార్టీ కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎక్కడా తప్పు పట్టడం లేదు. మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించుకునేటువంటి విధానం రాజ్యాంగంలో ఉంది. అలాగే అట్ సేమ్ టైము ఇతరుల యొక్క హక్కుల్ని, ఇతరుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదనేటువంటిది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరుచుంది. మీరు అనేక సార్లు రాజ్యాంగం గురించి మాట్లాడే మీరు మరి అటువంటి దుర్భాషలు మాట్లాడటం, మరి ముఖ్యంగా మా వీర మహిళల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం చాలా బాధాకరం. ఎప్పటికైనా మీ పద్ధతి మార్చుకుని ఏదో మీ యొక్క ఇమేజ్ పెంచుకోవటం కోసం మరి ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించేటువంటి ఒక మహానాయకుడిగా పేరుగాంచి మరీ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అటువంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు. మా వీర మహిళల్ని మేము కంట్రోల్ చేసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ మీ మీద వీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎక్కడైనా దాడి చేస్తారేమన్నటువంటి భయంతోనే రాత్రి తెల్లవారులు కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా మా వీర మహిళలకి మేము కాపలాగా ఉండటం జరిగింది. అంటే ఎవరో వచ్చేదో చేస్తారనే భయం కాదు, మీకు మా వీర మహిళలు ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తారేమో, తద్వారా మా పార్టీకి చెడ్డ పేరు ఎక్కడ మూట కట్టుకోవాల్సి వస్తుందనే దాని మీదే మేము ఇక్కడ తెల్లవారులు కూడా ఇక్కడ నిల్చుని ఉండటం జరిగింది. ఇది నోరు, ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది. నోరు అవసరమైనప్పుడు నోరు వాడుకోవాలి, మరి అత్యంత అవసరమైనప్పుడే కులాన్ని వాడుకోవాలి తప్పించి ప్రతిసారి నోరు వాడటం, ప్రతిసారి కులాన్ని వాడటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా వీర మహిళలకి చేతులెత్తి ప్రతి ఒక్క వీర మహిళకి కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటల నుండి ఎక్కడ వారి భోజనం వారు తెప్పించుకుని, వారు మంచినీరు వారు కొనుక్కుని, ఒక నిస్వార్థతతో ఏ రోజు 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వీరాభిమానం ఎటు ఇంకొకసారి వీర మహిళలు ఈరోజు నిరూపించారు. ఎక్కడ ఉన్న పార్టీలో లాగా డబ్బులు సరఫరా చేయటమో, డబ్బులు ఇచ్చి మాట్లాడించడమో, లేకపోతే వారికి వసతులు ఏర్పాటు చేయించి మాట్లాడటమో మా పార్టీ విధానం కాదు. ఇప్పటికి కూడా మా పార్టీలో ఉన్నటువంటి రాత్రి పోలీస్ అధికారులు అందరూ కూడా రావటం,
మా పార్టీ పెద్దలు సిటీ అధ్యక్షులు కానీ కుడా చైర్మన్ కానీ అందరూ రావటం సర్దు చెప్పుకుని ఎక్కడా చెప్పినప్పుడు మేము ఎక్కడా ఆవిడ మీద దాడి చేసేటువంటి ప్రసక్తి లేదు, మాకు క్షమాపణ ఒకటే కోరుతా ఉన్నటువంటిది మా వీర మహిళలు కోరటం జరిగింది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనేటువంటిది మేము కోరుకుంటూ మీరు రెచ్చగొట్టేటువంటి ధోరణిని మానుకోవాలనేటువంటిది బొజ్జ ఐశ్వర్య గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ కూడా మేము అంత గౌరవంగా మాట్లాడుతూ ఉన్నామంటే జనసేన పార్టీ లైన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మా యొక్క వీర మహిళలు చెప్తా ఉన్నారు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనేటువంటిది. తర్వాత వచ్చేటువంటి పరిణామాలు కూడా